హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. రామ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఓం నమః శివాయ. ఈరోజు ఇక్కడ కనిపిస్తున్న మా డ్రైవర్ సోదరులందరూ కూడా మా జగ్గేపేట అండి. జగ్గేపేట కారు స్టాండ్ ఇది. ఒకసారి మా డ్రైవర్ సోదరులతో మాట్లాడదాం. చెప్పండి, ఆల్టింగ్కి వెళ్తున్నారా లేదా? ఎన్ని అవుతుంది వెళ్ళక? ఓకే. ఈరోజు మేము ట్యాక్సీ ప్లేట్లు కొనుక్కొని కూడా కిరాయి లేక చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ట్యాక్సీలు కట్టాలన్నా ఇబ్బందిగా ఉంది, అలాగనే కిరాయి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఒక రోజు వెళితే 2 రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా మేము ఇక్కడ మాకు యూనియన్ అంటూ ఒకటి ఉంది. మా డ్రైవర్ల సోదరులు ఎవరన్నా ఎటువంటి యాక్సిడెంట్కి గురై ఏదన్నా చనిపోయినా సరే మేము మా డ్రైవర్ సోదరులందరూ కూడా మేమందరం కూడా కలిసి అటువంటి వ్యక్తులకు ఎవరికైనా ఏదైనా జరిగితే మా వంతు సహాయంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఈరోజు అటువంటి సహాయాలు చేయాలన్నా కూడా మేము కిరాయిలు లేక అదేవిధంగా ఆల్టింగ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నామండి. ఇప్పుడు ఎవరికన్నా ఇబ్బంది అంటే మేము హెల్ప్ చేయడానికి కూడా చేయలేకపోతున్నాము. ఏదన్నా దయచేసి గవర్నమెంట్ మాకు సహాయం చేయాలని కోరుతుంటూ అలాంటి డ్రైవర్లందరికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మా సమస్యలు మరి ఎవరు తీరుస్తారు, ఎలా ఏంటిది పరిష్కారం? మరి నారా లోకేష్ దగ్గర పోవాలా, చంద్రబాబు దగ్గర పోవాలా? చెప్పండి. పవన్ కళ్యాణ్ అయినా పర్లేదు. ఇప్పుడు మన జగ్గేపేట స్టాండ్ కి ఒక యూనియన్ అంటే లేదు, యూనియన్ ఉంది. ప్రజెంట్ అయితే మన వరకు కొత్త ఫామ్ కావాలి. దాని చర్చలు చేసిన తర్వాత జరిగి చేపించుకుంటాం. ఇప్పుడు ఇక నుంచి యూనియన్ ఫామ్ అయిన తర్వాత బయట నుంచి ఏ వ్యక్తి అయినా వెహికల్ తీసుకొచ్చి మన కారు స్టాండ్ లో పెట్టి ఏది మన యూనియన్ కి సంబంధం లేని వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ తిప్పితే దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అదేనండి, ఆర్టీఓకి అప్పచెప్పాలి. ఓకే, మాకు ఇబ్బందిగా ఉంది, మేము వీటి మీదే బతికే వాళ్ళం. రోజు వారి ఉదయం 6ంటికి వస్తే సాయంత్రం 10 దాకా ఇక్కడ కాపలా కాస్తాం, స్టాండ్ కాపలా. మొన్నటి దాకా అక్కడ హిందూ హోటల్ దగ్గర ఉండేది ఒకప్పుడు కార్ స్టాండ్, అక్కడ నుంచి తీసేసి బస్ స్టాండ్ వెనకాల ఇచ్చారు. మాకు ఏడగడ ఉపాధి లేకుండా అయిపోతుంది. చాలా ఇబ్బందిగా ఉంది. మరి దాని గురించి ఆదుకోవాలి డ్రైవర్లందరినీ. చూశారు కదండి, ఇదంతా కూడా జగ్గేపేట కారు స్టాండ్. మా జగ్గేపేట కారు స్టాండ్లో ఉన్న యూనియన్స్ వివరాలు మీకు తెలియజేసాము. అలాగనే మీరు మీ కారు స్టాండ్లో యూనియన్ ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ మీరు ఎలా ఫాలో అవుతుంటారు, మేము పెట్టిన వీడియోలో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే తెలియజేయగలరు. అలాగనే మీ దగ్గర ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ కూడా మాకు కొంచెం చెప్పగలరు. అదేవిధంగా మేము ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ పెద్ద బళ్ళు అండి, ట్యాక్సీ బళ్ళు. వీటికి ట్యాక్సీలు కట్టాలన్నా ఆ తెలంగాణ ఆంధ్ర బోర్డర్ ట్యాక్సీలు కట్టాలన్నా కూడా ఎంతంత అయితే కూడా మీకు తెలుసు. అదేవిధంగా మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.